గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీదేవ్యై నమః. బృహస్పతి గోచారము 1 మే 2024 నుండి 13 మే 2025 వరకు వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అనగా గురుగ్రహము సహజంగా 2వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి అనగా మేషము 1వ స్థానము, మేషం నుంచి మొదలు పెడితే వృషభం 2వ స్థానం సహజ చక్రంలో, దానిలో 2వ స్థానంలోకి గురువుగారు వస్తున్నందువలన ఓవరాల్గా మన దేశానికి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడంలో మంచి అభివృద్ధిని ఇస్తారని మనం సందేహం లేకుండా చెప్పవచ్చు. అన్ని రంగాలలోనూ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆర్థికంగా మనము ముందుకు సాగగలుగుతాము. దేశంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క గురుడు ధనానికి మరియు కుటుంబానికి, సంతానానికి మరియు ఆధ్యాత్మికతకు, పెద్దలకు, గురువులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అన్ని విషయాలలోనూ కూడా చాలా బాగుంటుంది అందరికీ కూడా. సో ఈ యొక్క బృహస్పతి లేదా గురు గోచారము ఈ సంవత్సరం అనగా 1 మే 2024 నుండి 13 మే 2025 వరకు ఒక సంవత్సర కాలం పాటు కూడాను అన్ని రాశుల వారికి ఏ విధమైన ఫలితాలను సిద్ధం చేశారో మనము ప్రతి రాశి గురించి మాట్లాడుకుంటూ తెలియజేసుకుందాం. నమస్తే. తదుపరి ధనురాశి. ఈ యొక్క ధనురాశి వారికి గురుగ్రహ గోచారము ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి 6వ స్థానంలోకి వస్తున్న గురువు గారు వీరికి 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఇది కొంచెము శత్రువులను మరియు అనారోగ్యాలను పెంచేటటువంటి స్థానము. సో వీరికి అనారోగ్యాలను ఇస్తున్న గురువుగారు శుభగ్రహం అవటం వలన 6వ స్థానంలో గురువుగారు ఉంటే వీరికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా కూడా వారికి ముందుగానే అది తొందరలోనే తెలుసుకొని వారు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ని చేయించుకొని దాని నుంచి అధిగమించే విధంగా గురువుగారు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. సో ఈ యొక్క గురువుగారు 6వ స్థానంలో ఉండటం వలన శత్రువులు ఎక్కువగా అధికం అవుతారు. మరియు వీరికి దినచర్యలో వీరు ఎక్కువ బిజీగా ఉంటూ ఉంటారు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు వీరికి దినచర్య ప్రతిరోజు చేసే పని అనేటటువంటిది వీరికి కొంచెం పెరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు చేసే పనిలో రెస్పాన్సిబిలిటీస్ పెరగటం అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ధనురాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు 10వ స్థానం మీద దృష్టి పెట్టారు. 6వ స్థానం నుంచి 10వ స్థానం మీద దృష్టి పెట్టడం వలన వీరికి రెగ్యులర్గా ప్రతిరోజు చేసే పనితో పాటు వీరికి ఒక వృత్తి అనేటటువంటిది ఏర్పడటము జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఎవరికైతే జాబ్ అనేటటువంటిది లేదో వారికి కొత్తగా వృత్తి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అందులో వీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా వీరికి ధనలాభాన్ని కూడా ఇస్తున్నారు గురువు గారు. సో ఈ విధంగా 10వ స్థానం మీద ఉన్నటువంటి దృష్టి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు 12వ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నందువలన ఈ యొక్క 12వ స్థానం అనేటువంటిది వ్యయస్థానము. ఎప్పుడైతే వ్యయస్థానం మీద గురువుగారి దృష్టి పడిందో వీరికి శుభమూలకమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెంచుతారు. సో ఆ ఖర్చులు కూడా వీరికి మంచి కోసమే చేస్తూ ఉంటారు. వీరి కుటుంబం కోసము లేదా ఆధ్యాత్మిక చింతనతో చేసేవి మరియు దైవ కార్యక్రమాల రీత్యా చేసే వాటి కోసం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానాలు, ధర్మాలు అలాంటి వాటికి చేస్తూ ఉంటారు ఖర్చులు. సో 12వ స్థానం మీద దృష్టి శుభగ్రహ దృష్టి కాబట్టి అది శుభగ్రహ మూలకమైన శుభమూలకమైన ఖర్చులు చేస్తారు. సో తర్వాత 2వ స్థానం మీద కూడా గురుగ్రహ దృష్టి పడుతూ ఉండటం వలన ధనురాశి వారికి ధనం అనేటటువంటిది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆ ధనం అభివృద్ధిగా జరిగి వీరికి ధనం ఎక్కువ వచ్చినప్పటికీ శుభమూలక ఖర్చులు కూడా ఉండటం వలన వీరి రెండింటికి బ్యాలెన్స్ అనేటటువంటిది అయిపోతూ ఉంటుంది. ధనం వస్తూ ఉంటుంది, అదేవిధంగా శుభమూలకంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. అది కూడా మంచిదే ఒకందుకు, ఎందుకంటే ధనం వస్తేనే ఖర్చు పెట్టగలుగుతారు. సో కాబట్టి ధనం వస్తూ ఉంటుంది, ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. సో ఆ విధంగా ధనురాశి వారికి 6th హౌస్లోకి వచ్చినటువంటి గురువు గారు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కానీ ఆరోగ్యము మీద దృష్టి పెట్టడం అవసరం. ఏదైనా చిన్న అనారోగ్యం కనిపించినా కూడా వీరు డాక్టర్ని సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవడం ద్వారా వీరికి ఒక సరైన ట్రీట్మెంట్ అనేది అందే ఛాన్స్ గురువుగారు ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా గురువుగారి యొక్క ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి మరియు చెడు ఫలితాలను మంచిగా మార్చుకోవడానికి కూడా గురువుగారి యొక్క నవగ్రహ స్తోత్ర పారాయణ, గురువుగారి యొక్క నవగ్రహ స్తోత్రం అనేటటువంటిది ఉంటుంది. అది చదువుకోవడము, గురువారం రోజు చదువుకోవడం అనేటటువంటిది సూచిస్తూ ఉన్నాము. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి గురువుగారు 5వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. ఈ యొక్క 5వ స్థానంలోకి వస్తున్నటువంటి గురువుగారు వీరికి మంచి ఫలితాలను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వీరి యొక్క పిల్లలకి డెవలప్మెంట్ అనేది చూపిస్తూ ఉన్నారు. పిల్లలు మరియు వీరు ఇంతకు ముందు చేసిన ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాటి మీద వీళ్ళకి లాభాలు రావటము,
స్టాక్ మార్కెట్లో లాభాలు అది చేసేవారికి మాత్రమే, అది చేసేవారికి దానిలో లాభాలు, తర్వాత వీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రాపర్టీస్ మీద లాభాలు. తర్వాత వీరి యొక్క గురువుగారి యొక్క దృష్టి వీరికి నవమ స్థానం మీద పడటం వలన, నవమం అనగానే వీరికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, వారికి మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు చేద్దాం అనుకుని ఆటంకాలు ఎదురైన వాళ్ళకి ఇప్పుడు అది చాలా బాగుంటుంది. సో వాళ్ళది స్టార్ట్ చేయొచ్చు. తదుపరి ఈ యొక్క గురువుగారి యొక్క దృష్టి 11వ స్థానమైన లాభస్థానం మీద పడుతుంది. లాభస్థానం మీద గురువుగారి యొక్క దృష్టి పడటం వలన ఈ యొక్క లాభాలు వీరికి ఇంతకు ముందు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. తర్వాత వీరి యొక్క పిల్లల నుంచి కూడా వీరికి లాభాలు వస్తూ ఉంటాయి. మరియు అన్ని రకాలుగా వీరు ఏవైతే ఇంతకు ముందు చేద్దామని అనుకున్నారో అవన్నీ ఇప్పుడు చేయగలిగేటువంటి అవకాశం గురువుగారు ఇస్తూ ఉన్నారు. మరియు 1వ స్థానం మీద కూడాను గురువుగారి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము, మరియు వీరికి రెస్పాన్సిబిలిటీస్ అనేవి అధికంగా రావడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరియు వీరికి రెస్పెక్ట్ సంఘంలో పెరుగుతూ ఉంటుంది, మంచి పేరు వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క గురువుగారి యొక్క ఫలితాలను మరింతగా పెంచుకోవడం కోసం ఈ యొక్క మకర రాశి వారు చేయాల్సినటువంటి గురుగ్రహ మంత్రము, నవగ్రహ మంత్రము ప్రతి గురువారము వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి 4వ స్థానంలోకి గురువుగారు వస్తూ ఉన్నారు. సో మే 1, 2024 నుంచి 4వ స్థానంలోకి వెళ్తూ ఉన్న గురువుగారు వీరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అంటే, 4వ స్థానము అంటే కుటుంబ స్థానము. సో కుటుంబ స్థానంలోకి వచ్చినటువంటి గురువుగారు వీరికి కుటుంబాన్ని అభివృద్ధి చేయటము, మరియు ఇంతవరకు వీరికి కుటుంబంలో వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలను కుటుంబంలో తగ్గించడము, మరియు వీరి తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడము, మరియు వీరి యొక్క తల్లిగారితో సంబంధాలు మెరుగుపరిచే విధంగా కనిపిస్తుంది. తదుపరి 8వ స్థానం మీద గురువుగారి యొక్క దృష్టి కుంభరాశి వారికి పడుతూ ఉండటం చేత వీరికి అనుకోని సంఘటనలు జరగటము, మరియు వీరు ఇంటి కోసం ఖర్చులు పెట్టడం అనేటటువంటిది కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లో గృహోపకరణాల కోసమైనా కావచ్చు, ఇంట్లో వారి కోసము ఖర్చులు పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా వీరికి ఎవరైతే ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు 8వ స్థానంలోకి మీద గురు దృష్టి పడటం వలన ఈ యొక్క జ్యోతిష సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దాంట్లో డెవలప్మెంట్ అనేటటువంటిది గురువుగారు ఇస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వారు ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. తదుపరి 10వ స్థానం మీద కూడాను గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉంది కుంభరాశి వారికి. 10వ స్థానం అనేటటువంటిది వృత్తికి సంబంధించిన స్థానము. ఈ యొక్క వృత్తి అనేటటువంటిది వీరికి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటుంది. వీరు చేసిన పని ఏదైనా కానీ వృత్తి, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, అది అభివృద్ధి పదంలో నడిచేటట్టుగా గురువుగారు వీరికి సహాయం చేస్తూ ఉన్నారు. తర్వాత 12వ స్థానం మీద కూడా గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉండటం వలన 4వ స్థానం నుంచి 12వ స్థానాన్ని చూస్తున్నటువంటి గురువుగారు వీరికి ఖర్చులు, శుభమూలకమైనటువంటి ఖర్చులు, కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులను ఇస్తూ ఉన్నారు. సో గురువుగారు శుభగ్రహం కాబట్టి వీరికి చేసేటటువంటి ఖర్చులన్నీ కూడా శుభానికి సంబంధించినవి అవుతాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సో ఈ విధంగా కుంభరాశి వారికి ఇలాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చతుర్థం అనగానే అర్ధాష్టమం అంటారు. అర్ధాష్టమ గురుడు కాబట్టి ఆ దోషం కొంచెం ఉంటుంది. సో వీరు గురుగ్రహ శాంతి మంత్రము చదువుకోవాలి. ప్రతి గురువారం రోజు గురుగ్రహ శాంతి మంత్రం చదువుకున్నట్లయితే వీరికి వచ్చేటటువంటి చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు పెరుగుతూ ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి గురుగ్రహ గోచారం అనేటటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, మీనరాశి వారికి 3వ స్థానంలోకి వస్తుంది ఈ యొక్క గురుగ్రహ సంచారము. మీనరాశి వారికి 3వ స్థానంలోకి వచ్చిన గురువుగారు వీరి యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మధ్యలో రిలేషన్ చాలా బాగా పెంచుతూ ఉంటారు. సో అది మెరుగుపడుతూ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ ఎవరికైతే వీక్గా ఉందో ఇప్పటి వరకు వారికి చాలా మంచిగా మెరుగుపడుతూ ఉంటుంది. వీరి యొక్క మాటల వలన, వీరి యొక్క కమ్యూనికేషన్ వలన వీరికి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వీరి యొక్క 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి 7వ స్థానం అనగానే వీరికి మ్యారేజ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి 7వ స్థానం అంటే మనతో మాట్లాడే ఆపోజిట్ వ్యక్తులు, మన ఎదురుగా ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్తో మంచి రిలేషన్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత లైఫ్ పార్ట్నర్తో కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే వీళ్ళకి బాలేనివి ఏమైనా పాయింట్స్ ఉన్నట్టయితే అవి మెరుగుపడుతూ ఉంటాయి. వీళ్ళకి వాళ్ళ మధ్య అన్యోన్యత వస్తూ ఉంటుంది. తర్వాత 9th హౌస్ మీద దృష్టి పెట్టడం వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరి యొక్క తండ్రి గారికి కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడటము, అన్ని రకాల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది.
తదుపరి 11th హౌస్ మీద అంటే 11వ స్థానమైన లాభస్థానం మీద కూడా వీరి యొక్క గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉండటం వలన ఎవరైతే లాభాలు రావట్లేదు, మనం ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసామో అయినా లాభాలు లేవు, రియల్ ఎస్టేట్ మరియు ఉన్న వాళ్ళకి కూడాను లాభాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ సమయంలో గురువు గారు మంచి లాభాలను వాళ్ళకి ఇచ్చే దిశలో సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. మరియు వీరి యొక్క గురుగ్రహం యొక్క దృష్టి 9వ స్థానం మీద పడుతూ ఉండడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆటంకాలు వస్తూ ఉన్నాయో వారికి ఈ సమయంలో మంచి ఆటంకాలన్నీ తొలగి మంచి కాలేజ్లో సీట్ రావటము, వాళ్ళు కంటిన్యూ చేసుకోగలగడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోగలరని సూచిస్తున్నాము. సో మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు పెరగడం కోసము వీరు గురుగ్రహం యొక్క ఆరాధన అంటే గురుగ్రహం యొక్క నవగ్రహ స్తోత్రాల గురుగ్రహ స్తోత్రాన్ని మీరు ప్రతి గురువారం కూడా చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీనరాశి వారి యొక్క గురుగ్రహ గోచార ఫలితాలు. సో ఇదండి అన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి అన్ని రాశుల వారి యొక్క గురుగ్రహ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా. మనం ఏదైనా పెద్ద గ్రహము కానీ లేదా వేరే బుధుడు, రవి, శుక్రుడు ఇటువంటి గ్రహాలు కూడాను గోచారం జరిగినప్పుడు తప్పకుండా అన్ని రాశుల మీద కూడా ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. సో ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి వాళ్ళ జన్మ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీ అందరికీ ఒక మనవి చేస్తూ ఉన్నాను, ఈ యొక్క చెప్పిన ఫలితాలన్నీ అందరికీ జరిగిపోవాలి అని లేదు. ఎందుకంటే ఇది గోచారంలో ఇది సూచిస్తూ ఉంది, కానీ దీనికి వీరి యొక్క జన్మ జాతకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ సమయంలో ఏ డేట్లో పుట్టారు, ఏ ప్లేస్లో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడిన ఒక చక్రము వీరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ రిజల్ట్స్ దానిలో వారికి అది సూచిస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో అది జరుగుతుంది అని మాత్రము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఇది ఈ యొక్క రాశులు అనేటటువంటిది కామన్గా చాలామందికి ఉంటూ ఉంటాయి, కానీ జన్మ జాతకం అనేటటువంటిది చాలా యూనిక్గా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు చూపించుకుంటే దానికి గోచారానికి మ్యాచ్ చేసుకొని మనకి ఇది జరగాల్సి ఉంది కాబట్టి ఈ పీరియడ్లో ఇది జరుగుతుంది అని 100% మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గుర్తించగలరు. మీకు మీ యొక్క జాతకము క్షుణ్ణంగా పరిశీలించి జాతకం రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక మీ నెంబర్ని కింద ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో. ఓన్లీ వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ మరియు మీ యొక్క కావాల్సినటువంటి మీకు ఎటువంటి రిజల్ట్స్ ఎలాంటివి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అది కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కామెంట్స్ రూపంలో పెట్టగలిగినట్టే కామెంట్లో అయితే పెట్టచ్చు, లేదా ఆ నెంబర్కి పెట్టినా కూడా పర్వాలేదు. పెట్టినట్లయితే కనుక మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము. మరియు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కృష్ణమూర్తి పద్ధతి గురించి నేను మొదటి వీడియోలో ఇంతకుముందు వీడియోలో చెప్పి ఉన్నాను. అది మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, ఉన్న వాళ్ళకి కూడాను మీకు ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే కనుక దాన్ని 100% మీకు అది జరుగుతుందా లేదా అనేటటువంటిది మనము దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ని పెట్టండి వాట్సాప్లో. సో నేను దానికి మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను.